గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. ఫస్ట్ వెలుగు చూద్దాం. వెలుగు ఈ పరిషత్ ఎలక్షన్లో టీఆర్ఎస్ కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందని దాని మీద ఒక స్పెషల్ స్టోరీ రాసింది. అటు టీఆర్ఎస్లో ఇటు కాంగ్రెస్లో పరిషత్ పరేషాని అన్నటువంటి బ్యానర్తో ఈ వార్తను తీసుకుంది. టీఆర్ఎస్లోనేమో అప్పటికే ఉన్నటువంటి వాళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళతో ఒక్కసారి ఎక్కువ మంది అయిపోయి టీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. ఇటు కాంగ్రెస్లోనేమో ఖర్చు భయంతో గెలుస్తామో లేదని ఒకటి, గెలిచిన తర్వాత మా వాళ్ళు ఉంటారో లేదని చెప్పి ఆ పార్టీ కూడా ఫిరాయింపులపైన అనుమానంతో ఒక రకంగా అనాసక్తి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఈ రెండింటిని కలిపి వెలుగు స్పెషల్గా పరిషత్ పరేషాన్ అనే బ్యానర్తో స్టోరీ రాసింది. నెక్స్ట్ నిన్న ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చాయి. ఎప్పట్లాగే బాలికలే అమ్మాయిలే సత్తా చాటారు. ఇంటర్ రిజల్ట్లో మేడ్చల్ ఫస్ట్లో ఉంది, మెదక్ లాస్ట్లో ఉంది. ఆ వార్తను కూడా తీసుకుంది వెలుగు. నెక్స్ట్ నిన్న దేశమంతా రెండో విడత ఎన్నికలు జరిగాయి చాలా చోట్ల. అయితే 68% పోలింగ్ అయింది. కానీ చాలా రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు జరిగాయి, అభ్యర్థులపైన కూడా దాడులు జరిగాయి. ఆ వార్తను కూడా తీసుకుంది వెలుగు. ఆ తర్వాత హైదరాబాద్ మెట్రోకి ఫుల్ ఆదరణ అంటూ ఒక స్టోరీ పబ్లిష్ చేసింది. మెట్రో ఫుల్, హైదరాబాద్ మెట్రోకు మస్తు ఆదరణ, సగటున రోజుకు 2.3 లక్షల మంది ప్రయాణం, బుధవారం ఒక్కరోజే 2.6 లక్షల మంది రైడ్ అంటూ పబ్లిష్ చేసింది వెలుగు. ఇంకా ఈనాడు చూద్దాం. ఈనాడు నిన్నటి వరకు కేవలం నమస్తే తెలంగాణ ఒకటే రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతిపైన స్పెషల్గా పబ్లిష్ చేసింది. ఇప్పుడు ఈనాడు కూడా తీసుకుంది. దస్త్రానికో ధర అన్నటువంటి బ్యానర్తో రెవెన్యూ శాఖలో వ్యవస్థీకృతమైన అవినీతి అంటూ వార్తను తీసుకుంది. చేతులు తడిపితేనే పరిష్కారం, ఈ జాడ్యాన్ని పారదోలాలని ముఖ్యమంత్రి సంకల్పం, శాఖను పలిచన చేయొద్దంటున్న రెవెన్యూ ఉద్యోగ సంఘాలంటూ వార్తను తీసుకుంది ఈనాడు. అటు పక్కన ఈ పరిషత్ ఎన్నికలకు సంబంధించి స్థానిక నిర్ణయం హైదరాబాద్లోనే అంటూ కూడా ఇంకో వార్తను పబ్లిష్ చేసింది. స్థానిక ఎన్నికలు ముఖ్యంగా ఈ పరిషత్ ఎన్నికలు పోటీ చేయబోయేటువంటి అభ్యర్థులకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఎంపికపై ఎమ్మెల్యేలు మంత్రులు సిఫార్సు చేయాలి, కానీ ఎవరికి హామీ ఇవ్వద్దు, బహిరంగంగా ప్రకటించొద్దని చెప్పి సీఎం ఆదేశాలంటూ వార్తను పబ్లిష్ చేసింది. రాజధానికి మరో మెట్రో హారం అంటూ ఇంకో స్టోరీ తీసుకుంది ఈనాడు. కొత్తగా బీహెచ్ఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డికాపూల్ వరకు నిర్మాణం అంటూ పబ్లిష్ చేసింది ఈనాడు. తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి ఈ రెండో దశ ఎన్నికలకు సంబంధించిన వార్తను తీసుకుంటూ రెండో దశలోనూ ఈవీఎం దెబ్బ అంటూ పబ్లిష్ చేసింది. తర్వాత ఇంటర్లో తగ్గిన ఉత్తీర్ణత అంటూ ఇంకో వార్తను తీసుకుంది. ఈ రెండు ప్రధానంగా ఉన్నాయి. ఒక వార్త పబ్లిష్ చేసింది, ఆ భూమి సెంటర్కి ఇచ్చేయండి అన్న బ్యానర్తో ఖమ్మంలో ఈ ఎన్ఎస్పి స్థలానికి సంబంధించినటువంటి వివాదాన్ని పరిష్కారం చేసినారు సీఎం కేసీఆర్ అంటూ వార్త. 5 కోట్ల భూమి 50 లక్షలకే, 24 ఏళ్లుగా వెంకటవీరయ్య ఆధీనంలోనే ఉంది ఆ భూమి, 1000 గజాల ఎన్ఎస్పి స్థల వివాదం పరిష్కారం అంటూ పబ్లిష్ చేసింది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణ రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి పైన ఏమైనా ఉంటే కంప్లైంట్స్ ఉంటే మాకు చెప్పండి అంటూ ధర్మగంట అన్నటువంటి బ్యానర్తో ధర్మగంట పేరుతో డ్రైవ్ చేస్తుంది నమస్తే తెలంగాణ. టీఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి పత్రిక ఇది. సో రెవెన్యూ శాఖలో ఎవరికైనా అనుమానాలు ఉంటే, ఎవరికైనా ఇబ్బందులు ఉంటే, ఎవరైనా అవినీతికి సంబంధించి మిమ్మల్ని వేధిస్తే మాకు నంబర్ ఇవ్వమన్నారు. నిన్న కౌడిపల్లి మండలానికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు వాళ్ళ రైతులకు సంబంధించినటువంటి వార్తను పబ్లిష్ చేసింది నమస్తే తెలంగాణ. మొన్నటి ఇష్యూని తీసుకొని నిన్న పబ్లిష్ చేసింది. నిన్న పేపర్లో రాగానే ఆ సమస్య పరిష్కారం అయ్యేలా జాయింట్ కలెక్టర్ భరోసా ఇచ్చారు, పోయి అక్కడ సందర్శించారు. సో దానికి సంబంధించి భూమి కోసం 40 ఏళ్ల వేదన, ప్రాణాలు పోయినా మనసు కరగలే అంటూ వార్తను తీసుకుంది. 1981లో కొన్న భూమికి ఇంకా పౌతి కాలేదు, 96లో కొన్న భూమికి పాస్ పుస్తకం జారీ కాలేదు, ఏండ్ల తరబడి అధికారుల చుట్టూ తిరిగిన కుటుంబం, తీవ్ర మనోవేదనకు గురై కొడుకు తండ్రి బలి అంటూ ఈరోజు ఇంకో స్టోరీ పబ్లిష్ చేసింది. రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి ఏ విధంగా ఉందంటూ. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. వాటిపైన విశ్లేషిద్దాం. మనతో టీఆర్ఎస్ నుంచి శివభరత్ పటేల్, తర్వాత బీజేపీ నుంచి ఎన్వి సుభాష్ మనతో ఉన్నారు. సుభాష్ గారు, నిన్న మొన్న కొన్ని రోజులుగా చూస్తున్నట్టయితే
రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతిపైన విపరీతమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి పత్రిక నమస్తే తెలంగాణ అయితే ప్రత్యేకంగా ధర్మగంట అంటూ పెట్టి, వెనుకటికి రాజుల కాలంలో ఎవరికైనా సమస్యలు వస్తే ధర్మగంటను కొడితే రాజు తన మనిషిని పంపించి పరిష్కారం చేసేవాళ్ళు. సో ఇప్పుడు రెవెన్యూ శాఖలో మీకు ఎవరికైనా సమస్యలు ఉంటే మా ధర్మగంట కొట్టండి అని చెప్తూ వాళ్ళు ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చారు. ఆ వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసిన వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం అవుతున్నట్టున్నాయి. నిన్న కౌడిపల్లికి సంబంధించినటువంటి రైతులందరూ కూడా మా భూములు 24 ఏళ్ళైనా కూడా నేను పరిష్కారం చేయలేదని చెప్పి వాళ్ళందరూ వచ్చి నమస్తే తెలంగాణ చెప్తే ఈరోజు పరిష్కారం అయిపోయినట్టుంది. జాయింట్ కలెక్టర్ పోయినారు, అయిపోతుంది మీ పని క్లియర్ చేస్తామన్నారు. సో ఇటు ఈరోజు ఇంకో పత్రికలు కూడా వచ్చింది. రెవెన్యూ శాఖలో వ్యవస్థీకృతమైనటువంటి అవినీతి, ఈ జాడ్యాన్ని పారదోలడానికే ముఖ్యమంత్రి సంకల్పం తీసుకున్నారు అది. సో సీఎం కేసీఆర్ ఇప్పుడు రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి అవినీతి పైన పోరాటం చేస్తున్నారు అనుకోవచ్చు, లేకపోతే ఒక రకంగా ఎట్లా చూస్తారు దీన్ని? ఇప్పుడు ఇది ఎన్నికల సమయం అంటే లోకల్ బాడీస్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఒక మైండ్ డైవర్షన్ గేమ్. అంటే మళ్ళా నేను బాగుంది, నేనేంటంటే చాలా 100% నేను అవినీతి లేని ఒక ప్రజాపాలన తీసుకొస్తున్నాను, మా ఎమ్మెల్యేలు కానీ మా నాయకులు కానీ అవినీతికి ఎటువంటి లేదు, మా ప్రభుత్వం అవినీతి లేదని చెప్పి కేవలం ఇది మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ మీదనే ఇది మొత్తం మైండ్ డైవర్ట్ చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నవాళ్ళు అవినీతి ఆ శాఖను కంప్లీట్గా మేము క్రమబద్ధం చేయాలని చెప్పి ఆ అవినీతి లేకుండా చేయాలని చెప్పి ఒక 3-4 రోజుల నుంచి చూస్తున్నాం అన్నట్టు మనం. సరే మరి ఇప్పుడు 4 సంవత్సరాలు, ఇప్పుడు 5 సంవత్సరాలు కంప్లీట్గా ఫుల్ టర్మ్ ఆయన ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇవాళ ఫస్ట్ టైం ఇవాళ అవినీతి గురించి మాట్లాడడం, అది కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడడం నిజంగా చాలా ఇది ఒక హాస్యాస్పదంగా ఉంది అన్నట్టు. ఎందుకంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లే ఈ యొక్క అవినీతి ఉందా లేకుంటే అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నారని కూడా మనం ఆలోచించాలి. వాళ్ళు ఒకసారి చూడాలి. మనం ఇంటర్మీడియట్ పరీక్షలు నిన్న వచ్చినాయి అన్నాడు. మనకు సేమ్ ఆంధ్రప్రదేశ్లో తర్వాత తెలంగాణలో ఒకటే రోజు ఇంటర్మీడియట్ పరీక్షలు అయినప్పుడు వాళ్ళు ఎంతముందు ఈ యొక్క మన మొత్తం పరీక్షలు మొత్తం రిజల్ట్స్ ప్రకటించినారో మనం ఏం చూసినాము. మనం ఏంటంటే నిన్న చేసినాం అన్నట్టు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొంచెం ఇక్కడ ఉత్తీర్ణ సంఖ్య కూడా తక్కువైంది చూడండి. అంటే ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లే కాదు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈ యొక్క ఎన్నికల ముందు చేసడం అనేది నిజంగా ఇది ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద వస్తుంది అన్నట్టు. ఒక ధర్మగంట పెడతా అని చెప్తున్నారు అన్నట్టు. ధర్మగంట ఏంటంటే ప్రగతి భవన్ ముందు ఏంటంటే పెట్టేసి ఎవరికైనా ఇబ్బంది ఉంటే వచ్చి మొత్తం గంట కొట్టాలంటే నిజంగా అంటే వీఆర్ రియలీ మొత్తం వెల్కమ్. ఫస్ట్ పోయేందంటే నేనే కొడతాను అక్కడ గంట. ఎందుకంటే నేను రోజు రెవెన్యూ డిపార్ట్మెంటు, రోజు హెచ్ఎండిఏ, రోజు జిహెచ్ఎంసి, అంటే ఒక మామూలుగా బిల్డింగ్ కట్టుకోవాలంటే కూడా మనం ఇన్నిసార్లు మొత్తం చక్కర్లు కొట్టాల్సి వస్తుంది. 100% కొడతాను గంట. ఏంటంటే ప్రతి ఒక్క జిల్లాలో కూడా పెట్టాలన్నట్టు. ఓన్లీ ప్రగతి భవన్లోనే కాదు, ఓన్లీ ఎక్కడ పేపర్ అంటే మరి ఎక్కడో పెడతా అంటున్నాడు, పెట్టమని చెప్పండి. సరే, మొన్నటిదాకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మొత్తం ఏం చేసిండు, తెలంగాణ రాష్ట్రంలో అన్ని కంప్లీట్గా పరీక్షలు కంప్లీట్ చేసేసి రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా 100% ఎఫిషియెంట్గా చేసింది. వాళ్ళకు అవార్డులు రివార్డులు ఇచ్చి బోనస్ కూడా ఇచ్చింది అన్నట్టు. మీరు అందరు కూడా మనకందరికి మొత్తం గుర్తుంది అన్నట్టు. ఇప్పుడు వాళ్ళ మీదనే ఏంటంటే గురి పెడుతున్నాడు. అలాగే రెవెన్యూ శాఖలో అందరూ కరప్షన్ అని కాదు, కొంతమంది ఉండొచ్చు, నిజంగా కొంతమంది ఉండొచ్చు. వాళ్ళ గురించి ఏదైనా మాట్లాడాలి. కానీ వాళ్ళని తీసుకుపోయి ఇప్పుడు రెవెన్యూ మొత్తం డిపార్ట్మెంట్లో ఉన్నాను తీసుకుపోయిందంటే వేరే డిపార్ట్మెంట్కి వేస్తాను, ఇది ఏంటంటే వేరే డిపార్ట్మెంట్లో కలుపుతాను అనేది. అంటే మరి మనకేంటంటే ఇంకా షార్టేజ్ ఉంది అఫీషియల్స్కు. మనకేంటంటే నిజంగా ఈ ఒక మీరు అవన్నీ ఎందుకు సార్ సంగప్ప గారు, మీరు ఏంటంటే ఒక గవర్నమెంట్ సర్వే చేయమని చెప్పండి. గవర్నమెంట్ సర్వే చేయమని చెప్తే మనకు సరిపోతుంది అన్నట్టు, ఈ జీవితకాలానికి సరిపోతుంది అన్నట్టు. ఆ సర్వే రాడు, ఎంఆర్ఓ ఏంటంటే సర్టిఫికేట్ ఇవ్వరు, మన ఏంటంటే భూమి అట్లే ఉంటుంది అన్నట్టు. భూమి మనం ఇవాళ చూస్తున్నాం. ఇవాళ ఒక అంటే ముత్తాతల దగ్గర నుంచి వచ్చిన ఆస్తిని ఏదైతే ఉందో వాళ్ళు 1981 నుంచి పాస్ పుస్తకాల్లో కంప్లీట్గా ఏంటంటే చేంజ్ చేయాలని చెప్తే 1981 నుంచి ఇప్పటిదాకా రాకుండా వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇవాళ మొత్తం దాంట్లో వచ్చింది చూడండి, వాళ్ళ నాళ్ళు వచ్చింది అన్నట్టు. అంటే ఎంత మటుకు ఇది అవినీతి ఉందని చెప్పి మరి ఏంటంటే ఎక్కడికి పోయినా కూడా ఏ ఒక్క రెవెన్యూ పోయినా కూడా చేద్దామంటారు, రేపు రాండి ఎల్లుండి రాండి అంటారు, ఏం లేదు. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి ఏం చేసినారు, ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ పెట్టుకొని కంప్లీట్గా స్టేట్లో ఉన్నదంటే డిజిటలైజేషన్ చేస్తా అని చెప్పినాడు. ఇంతవరకు అసలు దాని గురించే కాదు. మీరు ఒక్కసారి ధర్నీ వెబ్సైట్ చూడండి. మీరు ధర్నీ వెబ్సైట్ చూస్తే కేవలం ఒక వికారాబాద్ జిల్లా ఒకటే మొత్తం మండల్ గురించి వస్తున్నాడు. ఇది గత 6 నెలల నుంచి వస్తుంది అన్నాడు.
అంటే ఎవరికన్నా 1B ఫామ్ తీసుకోవాలన్నా లేకుంటే పహానీ తీసుకోవాలన్నా మ్యూటేషన్ కాపీ తీసుకోవాలన్నా కూడా ఎటువంటిది లేదన్నట్టు. ఊరికే ఏంటంటే ఆరంభ శూరులు అంటారు చూడండి, అట్లుంటుంది అన్నట్టు. ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఒక భూమి మనం మొత్తం రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఒక టైం స్లాట్ కూడా పెట్టినారు అన్నట్టు. ఆ టైం స్లాట్ ఎవరు పాటించరు, ఎవరు చేయరు. అంటే అవినీతి అనేది ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలనే తెలిసిందా, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి నేను చాలా బాగున్నాను, మా ప్రభుత్వం బాగుంది, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక మొత్తం డిపార్ట్మెంట్ మీదనే ఇదంతా మొత్తం అవినీతి చేసేదంటే ఓట్లు దండుకోవాలని చెప్పి చేస్తున్న సంగతి అంతే. కానీ తర్వాత ఇంకోటి కూడా చూడండి వాళ్ళ ఏంటంటే మన టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్కు రావాలంటే పువ్వాడ అజయ్ కుమార్ అనుకుంటా, అది ఇప్పటిది ఇంతకు 2014 మాట్లాడుతున్నా పువ్వాడ అజయ్ కాంగ్రెస్ లో ఉండే కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ రావాలంటే ఏంటంటే ఆయన ఒక మొత్తం దరఖాస్తు పెట్టుకున్నట్టు 10,000 గజాలు ఏదో దానికి ఉన్నప్పుడు 10 లక్షలు పెట్టుకుంటే ఇవ్వలేదు అన్నట్టు. ఇవాళ టీఆర్ఎస్కి రాగానే ఆయనకు ఒక జియో ఇచ్చిండు. ఇప్పుడు కొత్తగా చూస్తున్నాం చంద్రబాబు ఇంకా ఇది 5 ఏళ్ల క్రితం జరుగుతుంది. 5 ఏళ్ల గురించి కళ్ళకు కట్టినట్టు మాత్రం తెలుస్తుంది. ఇవాళ ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇది కేవలం డైవర్షన్. దీనికి కూడా ఓట్ లింక్ ఉంది అంటారు. 100% ఈరోజు జనరల్ ఎలక్షన్స్ అయిపోయినాయి ఈ తెలంగాణలో, అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేసింది ఈ స్థానిక అంశాల మీద జరిగేటటువంటి స్థానిక ఎలక్షన్స్. దానికి దీనికి రెవెన్యూ ఉద్యోగులకు సంబంధాలు ఉన్నట్టు ఏదో వీళ్ళు మాట్లాడడం, అది ప్రజలు నవ్వుకుంటారు. ఈరోజు అవినీతి మీద చర్చ, రెవెన్యూ ఉద్యోగులల్లో జరుగుతున్నటువంటి అవినీతి. రోజు మీరు కూడా బాధితులే, నేను కూడా బాధితులే, పక్కకున్నటువంటి సుభాష్ గారు కూడా బాధితులే. ప్రతి ఒక్కరు, ఒక భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఏదో సందర్భంలో ఒక పహానీ కాపీ నకల్ కోసమో, లేకపోతే పాస్బుక్ల కొత్త కొన్నటువంటి భూమి ఎంట్రీ కోసమో, ముటేషన్ కోసమో, ఇట్లా ప్రతి సందర్భంలో ఏదో ఒక దాంట్లో బాధితుడైనటువంటి సందర్భం చూస్తున్నాం మనం రెవెన్యూ ఉద్యోగుల బారిన పడినటువంటి. ఇట్లాంటి సందర్భంలో ప్రక్షాళన చేయాలని కేసీఆర్ గారు ధైర్యం చేసి, ఎవరు ధైర్యం చేయరు, ఇంత సాహసం చేయరు ఉద్యోగస్తులతో పెట్టుకోవాలని. కానీ కేసీఆర్ గారు ప్రజలే నాకు ముఖ్యం, ప్రజలని అవినీతి బారి నుండి విముక్తి కల్పించాలనే ఒక లక్ష్యంతో ప్రక్షాళన చేసే దిశగా వెళ్తున్నాడు. దానికి మనం చూస్తున్నాం కదా ఉదాహరణ, పొద్దున ఏ పేపర్ తీసినా కానీ గతంలో ఇదే ప్రతిపక్షాలు అవినీతి మీద మాట్లాడుతుండే. ఈరోజు కేసీఆర్ గారు నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈరోజు ఇదే సుభాష్ గారు చెప్పగలుగుతారా అవినీతి లేదు నిజంగానే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కావచ్చు, రిజిస్ట్రేషన్లో కావచ్చు, మున్సిపల్లో కావచ్చు అవినీతి జరుగుతలేదని చెప్పగలుగుతారా? అవినీతి జరుగుతున్నది, అది వాస్తవం, మనం కూడా బాధితులమే. కానీ ఈరోజు దాన్ని ప్రక్షాళన చేయాలని భావించినప్పుడు దానికి ముఖ్యమంత్రి గారికి అండదండలుగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షాలు కూడా సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల పక్షాన ఉండాలి, మీరు ప్రజలు ఈరోజు రైతుల పక్షాన ఉండాలి. ఎందుకు అంటే క్రమేణా చేస్తారు, 1 by 1 చేసుకుంటూ వస్తారు. ఒకటేసారి అవకాశం ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిస్థితి సద్దుమనగాలని చెప్పేసి గతంలో కూడా ఉద్యోగ సంఘాలుగా చాలా చెప్పినారు. ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా అందరు ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము తెలంగాణ వచ్చిన తర్వాత 2 గంటలు ఎక్కువ పని చేస్తామని చెప్పారు. ఒక స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా కేసీఆర్ గారు ఇవ్వడం జరిగింది, తెలంగాణ ఇంక్రిమెంట్ అని. ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకారులకు ఎక్కడ కూడా ఏమి వేయలే కేసీఆర్ గారు, కానీ ఉద్యోగస్తులకు స్పెషల్ ఇంక్రిమెంట్ అని కూడా ఇవ్వడం జరిగింది. అంత ఉద్యోగస్తుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మీరు గత 5 సంవత్సరాలు కేసీఆర్ గారి పాలనలో ఎక్కడ కూడా ఉద్యోగుల మీద ఎలాంటి హరాస్మెంట్ కావచ్చు ఏది కూడా జరగలే. మారలేదు కదా. ఎందుకు? ఉదాహరణ ఏంది, మొన్న ఇది భూ రికార్డుల ప్రక్షాళన అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక మంచి లక్ష్యంతో రైతు బంధు తీసుకురావాలని చెప్పేసి భూ రికార్డుల ప్రక్షాళన అని చెప్పి చేస్తే చాలా మట్టుకు ఏం చేసిండ్రు, ప్రతి దాంట్లో ప్రతి ఊర్లో ఒక 10 నుండి 20% పాస్బుక్లు ఇవ్వకుండా చిన్న చిన్న తాగాదాలు వాళ్ళ రెవెన్యూ ఉద్యోగులకు ఏదైనా పైకం చెల్లిస్తేనేమో అదేం డిస్ప్యూట్ ఉండదు, వాళ్ళకి పాస్బుక్లు వస్తాయి. కోట్ల కేసులు ఉన్నా కానీ పాస్బుక్లు వస్తాయి. కానీ చిన్న ఆబ్జెక్షన్, ఒక లెటర్ ఒక తెల్ల కాగితం మీద రాసి ఆయనకి మన పైసలు ఇచ్చేసేస్తే అది పార్ట్ బిలో పెట్టేసి పాస్బుక్లు రాకుండా, మ్యూటేషన్ వాళ్ళ పేరు మీద కాకుండా, ఆన్లైన్ రికార్డులు కాకుండా మొత్తం కూడా ఇలాంటి తతంగం నడుపుతున్నది మనం చూసినాం. నేను కూడా బాధితున్నాయి. 4 సంవత్సరాలు నేను అమౌంట్ ఇవ్వలేను, కానీ అదే బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు అక్కడ పోయి ఆ ఎంఆర్ఓ కార్యాలయంలో ఇస్తే 15 రోజులలో వాళ్ళకి మ్యూటేషన్ అయిపోతుంది.
నాకు 4 సంవత్సరాలు పట్టింది ఒక భూమి ముటేషన్ చేసుకోనికే 4 సంవత్సరాలు పట్టింది. చెప్పుకుంటే సిగ్గుచేటు, అధికార పార్టీలు ఉన్నాం చెప్పుకుంటే సిగ్గుచేటు. అట్లా అని చెప్పి అరే అట్లాంటి పరిస్థితి ఉంటే చెప్తున్నా కదా, ఎలక్షన్ డ్యూటీ అంటారు. మీరు బాధితులు కారా? మీరు బాధితులు కారా? మోడీ గారు మీరు సపోర్ట్ చేయాలి. బెల్లనాయక్ గారు, రెవెన్యూ శాఖలో అవినీతి ప్రక్షాళనకు సీఎం కేసీఆర్ సంకల్పం. దస్తరానికో ధరాని ఒక పేపర్లో ఇక మనసులు కరగలే రెవెన్యూ వాళ్ళ ఇన్ని ఏళ్ళైనా ఇంకో పేపర్లో ఇట్లా వస్తున్నాయి. డిఆర్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి నమస్తే తెలంగాణ ధర్మగంట పేరుతో ఒక ధర్మగంట నడిపిస్తుంది. ఎవరికి రెవెన్యూ సమస్యలు వచ్చినా ఆ వాట్సాప్ నెంబర్ ఫోన్ చేయండి, నెక్స్ట్ డే వరకు పరిష్కారం అవుతుంది కూడా కనిపిస్తున్నాయి. అట్లా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా సంగప్ప గారు. ముందుగా గత 4.5 సంవత్సరాల నుంచి విపరీతమైనటువంటి అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి ఒప్పుకున్నందుకు తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా మాట్లాడేటటువంటి హక్కు ఆయనకు లేదు. ఎందుకంటే తన పాలనలోనే అవినీతి జరుగుతున్నప్పుడు ఎంతమంది ఉద్యోగుల మీద చర్య తీసుకున్నారు. తనే ప్రశంసించిండు ఈ రెవెన్యూ ఉద్యోగులే అద్భుతంగా పనిచేసిరని. మరి అది తప్పై ఉంటే ఇది ఒప్పై ఉండాలి, ఇది ఒప్పై ఉంటే అది తప్పై ఉండాలి. అవినీతిపయమైనటువంటి రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రద్దు చేయండి డిపార్ట్మెంట్ను ఎందుకు కొనసాగిస్తున్నాం ఇప్పటిదాకా నాకు అర్థం కాకూడదు. అవినీతి నేను అంటున్నాను, ఇది అవినీతి పేరు మీద ఆ డిపార్ట్మెంట్ రద్దు చేసే ఉద్దేశమా లేకుంటే అవినీతిని సాకుగా చూపించే ఉద్దేశమా నాకు అర్థం కావట్లేదు. అదేమో నేను అడుగుతున్నా, చెప్పించినాక మీరు ప్రశ్నలు అడగండి. గత 5 సంవత్సరాల్లో ఎంతమంది రెవెన్యూ కార్యదర్శుల మీద, రెవెన్యూ సెక్రటరీస్ మీద, రెవెన్యూ కలెక్టర్ల మీద, రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ల మీద చర్య తీసుకోవాలో లిస్టు ప్రకటించండి. ఎంతమంది అవినీతి అధికారులను మీరు పట్టుకోగలిగారు, ఎక్కడెక్కడ జరిగింది. వేగ్గా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి పలానది మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా అవినీతిమయమైందని చెప్పడం అనేటటువంటిది బాధ్యత రహిత్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ శాఖల మీద ప్రజలకు నమ్మకం లేకుండా ఏర్పడేటటువంటి అవకాశం ఉంటుంది. అది చాలా డేంజర్ అంటున్నాను. దీని వెనక ఉద్దేశాలు వేరున్నాయంటున్నాను నేను. ఇవాళ రెవెన్యూ శాఖను ప్రైవేటైజ్ చేయడం కోసం చేస్తున్నటువంటి కుట్రలో భాగం ఇది. దీనికి ఖచ్చితంగా అటువైపుగా తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం జరుగుతుందనేది నా అనుమానం. అది కాదు అని చెప్పి ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీదనే ఉన్నది. నేను అంటున్నాను, నిజంగానే రెవెన్యూ శాఖలో అవినీతి ఉంది. ఒక్క రెవెన్యూ శాఖలో ఏంటంటే ఉద్యోగుల అవినీతి నడుస్తుందంటేనే రాజకీయ అవినీతి కొనసాగితే ఉద్యోగుల అవినీతి ఉంటుంది. ఉద్యోగులు బ్యూరోక్రసీ, పొలిటికల్ లీడర్షిప్ కన్సర్న్ లేకుండా ఇవాళ స్వతంత్రంగా పనిచేసేటటువంటి పరిస్థితి లేదు. ఇవాళ ఏ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో అవినీతి లేదా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో అవినీతి లేదా, ఏ డిపార్ట్మెంట్లో అవినీతి లేనటువంటి డిపార్ట్మెంట్ ఉందో ఒక్కటి చూపించమని చెప్పండి. మరి అటువంటి అన్ని డిపార్ట్మెంట్లో అవినీతి ఉన్నప్పుడు ఆ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవినీతిని కంట్రోల్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంది ఇప్పటిదాకా. కానీ ఎంతమంది అవినీతిలో దొరికినటువంటి వాళ్లను ఎంతమందిని ప్రభుత్వం రివోక్ చేసిందో లిస్టు ప్రకటించండి. ఇప్పటిదాకా సిబిఐ కేసులో దొరికినటువంటి వాళ్లను ఏ రంగాలలో సంబంధించినటువంటి ఏ స్థాయి అధికారులు వాళ్ళకు దగ్గరన్నటువంటి వాళ్లకు ఎంతమందికి వాళ్ళను ఆ కేసులు ఎత్తేసి వాళ్ళకు ఆ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీతోనే క్లోజ్ చేయించినటువంటి కేసులు ఉన్నాయో ఈ 5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లిస్టు ప్రకటించండి. అవినీతిని అరికట్టడానికి శాఖను రద్దు చేయడం మార్గమా? అవినీతిని అరికట్టడానికి తీసుకోవాల్సినటువంటి చర్యలు ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటి వరకు? ఇప్పుడున్నటువంటి చట్టాల పరిధిలో ఆ సమస్యను పరిష్కరించడం కోసం చేసిన ప్రయత్నం ఏందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అది చెయ్యకుండా, అటువంటి ప్రయత్నమే జరగకుండా భూ ప్రక్షాళన జరిగింది తప్పు అనేటటువంటి విషయాన్ని ప్రభుత్వం ఒప్పుకున్నట్టే. ఇంతవరకు భూ ప్రక్షాళన జరగలే అనేటటువంటి విషయాన్ని ఒప్పుకుంటే రెవెన్యూ శాఖ పనిచేయట్లేదని చెప్తున్నాను. రెండోది, ఇలా అత్యధికంగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి పోలీస్ శాఖ నుంచి ఉన్నది. ఎంతమంది పోలీసుల మీద చర్య తీసుకున్నారు మీరు? ఎంతమంది ఆఫీసర్ల మీద చర్య తీసుకున్నారు మీరు? ఎంతమంది చీఫ్ సెక్రటరీల మీద చర్య తీసుకున్నారు మీరు? కాబట్టి ఈ లెక్కలు కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బ్యూరోక్రసీని బలహీనపరచడం అంటే ప్రజాస్వామ్యానికి ఒక మూల స్తంభం లాంటి వ్యవస్థను మనం వీక్ చేయడం అవుతుంది. కాబట్టి నేను గౌరవ ముఖ్యమంత్రికి పదే కోరుతా ఉన్నాను, అవినీతిని ఈ సమాజంలో ఉన్న ఎవ్వరూ సమర్థించరు. అవినీతిని ఏ పార్టీ సమర్థించదు. అవినీతి ప్రక్షాళన జరగాల్సినటువంటి అవసరం ఉంది. అవినీతి ప్రక్షాళన పేరుట రెవెన్యూ శాఖను రద్దు చేస్తామా మనం? మీరు చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్ పరంగా మార్పులు తీసుకురావడం కోసం మీరు నిర్ణయం తీసుకుంటే ఇగో ఈ ప్రయోజనాల కోసం మేము అడ్మినిస్ట్రేటివ్ మార్పులు తీసుకుంటున్నాం అని చెప్పి ఓపెన్గా చెప్పండి. దానికోసం మీరు ఉద్యోగులను బలిపెట్టాలనే ఆలోచన ఎందుకు మీకు? తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ఆలోచన ఎందుకు మీకు? స్థానిక సంస్థల్లో ఆ డిపార్ట్మెంట్ల మీద ఇప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేటి 2 శాఖలు, ఒకటి రెవెన్యూ శాఖ గ్రామాల్లో అందుబాటులో ఉంటుంది, రెండోది పోలీస్ శాఖ అందుబాటులో ఉంటుంది. అందుబాటులో ఉండేటటువంటి వ్యవస్థల మీద ప్రజలకు విశ్వాసం పోయిందనుకో ఎట్లా ప్రభుత్వం నడుస్తుందండి? నాకు అర్థం కడుతా.
కాబట్టి ఆ తప్పులు సరిచేయడం కోసం ఇప్పటిదాకా తీసుకున్న చర్యలు ఏందో చెప్పండి. ఎంతమంది ఉద్యోగులను సస్పెండ్ చేసిరో చెప్పండి, ఎంతమంది ఉద్యోగులను అరెస్ట్ చేసిరో చెప్పండి, ఎంతమంది ఉద్యోగులు అవినీతి కేసుల్లో అరెస్ట్ అయినటువంటి వాళ్ళ మీద ఎంక్వైరీ లేకుండా రివోక్ చేసిరో కూడా లిస్టు ప్రకటించండి. రైట్ శివప్రసాద్ గారు మీరు ఏం చెప్తారు? ఈరోజు అవినీతి ఈరోజు ఏదో కేసీఆర్ గారు అపాయింట్ చేసినట్టు ఉద్యోగస్తులను మొత్తం కూడా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వమే అపాయింట్ చేసింది కాబట్టి వాళ్ళకి మొత్తం బాధ్యత కూడా ఈ ప్రభుత్వాన్ని అన్నట్టు మాట్లాడుతుర్రు. ఈ అవినీతి అనేది ఈ రోజు నుంచి కాదు, మొదలైంది కాదు, ఇది మొత్తం అంతమయ్యేది కాదు. ఇది జరుగుతున్నటువంటిది మొత్తం కూడా ఎక్కడ ఉన్నా కానీ రైతులకు ఇంత మంచి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వం భావించి మంచి స్కీమ్స్ తెచ్చి రైతులకు చేస్తుంటే రైతులకు ఇబ్బంది పెడుతున్నటువంటిది డెఫినెట్గా ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. ప్రతి అంశంలో పాస్బుక్లలో జారీ చేయడం కావచ్చు, పహానీలు ఇవ్వడం కావచ్చు, ముటేషన్లు చేయడం కావచ్చు, ప్రతి అంశంలో ఒక రేట్ ఫిక్స్ చేసి అవినీతికి పాల్పడుతున్నట్టు మొత్తం కూడా ముఖ్యమంత్రి గారికి రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నాయి అనేది మనం చూస్తున్నాం. మనం కూడా ఈరోజు బెల్లే నాయక్ గారు కూడా బాధితులే. చాలా అంశాల్లో భూమి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సందర్భంలో తప్పకుండా ఒక అధికారి మంచి ఉండొచ్చు, నెక్స్ట్ అధికారి పోయిన అధికారి మనకు తెలియకుండానే మన రికార్డులో ఇంకోటి పేరు ఎక్కించినటువంటి సందర్భాలు చూసినాం. చాలా కోట్లలో కేసులు ఎందుకు పేరుకపోయినాయి? రెవెన్యూ ఒక్క పహానీలో ఒకరి పేరు ఎంట్రీ చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కోట్ల చుట్టూ తిరిగేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆ రెవెన్యూ కేసులు ఎన్ని రెవెన్యూ కేసులు అవుతున్నాయి, ఎవరు తప్పిదం వల్ల రెవెన్యూ కేసులు అవుతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి ఇట్లా లక్షల కేసులన్నీ కూడా రెవెన్యూ సమస్యలతోని కేసులు కోట్లలో కేసులు నడుస్తున్నటువంటి సందర్భం. ఇట్లాంటి సందర్భంలో ఒక రక్షణ చేయాలని కేసీఆర్ గారు భావిస్తే దీనికి మద్దతు ఇవ్వాల్సినటువంటి ప్రతిపక్షాలు నిజంగానే ప్రజల పక్షాన్ని నిలవాల్సినటువంటి అవసరం ఉంది. మనం రాజకీయ కోణం పక్కకు పెట్టాలి. ప్రజలకు సంబంధించి ఈ రోజు అవినీతి జరుగుతుందా లేదా దాన్ని ప్రక్షాళన చేయాలనుకుంటున్నాం. ఏ పార్టీ అయినా కూడా అవినీతి లేని ప్రభుత్వం రావాలని చెప్పి మొత్తం అంటే అందరూ కూడా మొత్తం కోరుకుంటారు అన్నట్టు. అది బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎట్లా చేస్తున్నారంటే గత 5 సంవత్సరాల నుంచి ఒకసారి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ గురించి అన్నారు, ఒకసారి ఏమో డ్రగ్స్ గురించి అన్నారు, ఒకసారి రెవెన్యూ డిపార్ట్మెంట్ అన్నారు, ఒకసారి ఏంటంటే అవినీతి అంటే ఇప్పుడు మొత్తం హంగామా చేసి 45 రోజులు ఏకదాటిగా ఏంటంటే మనకు సీరియల్ చూపించినట్టు ఏంటంటే పెట్టినారు, సినిమా యాక్టర్లను పట్టుకొచ్చినారు, ఆర్టిస్టులను పట్టుకొచ్చినారు, వేరే పెద్ద పెద్ద వాళ్ళని పట్టుకొచ్చినారు. దాని గురించి ఏమైంది? ఎవరెవరు ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ మీద మీరు ఏమన్నా మొత్తం చర్యలు తీసుకున్నారా? నువ్వే మాట్లాడాల్సింది శాఖలు అవినీతి ఉందా లేదా? అవినీతికి వ్యతిరేకంగా లేదా మీ బీజేపీ పార్టీ అవినీతికి వ్యతిరేకమా కాదా? 100% అదే చెప్తున్నా నేను. మీరు మియాపూర్ భూముల గురించి పెద్ద హంగామా చేసినారు. అప్పుడేమో ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న ఒక్కళ్ళు ఇద్దరు మొత్తం సస్పెండ్ చేసినారు. దాని వరకు ఇంతవరకు ఏంటంటే వాటి మీద అంటే ఒక యాక్షన్ కూడా తీసుకోలేదు. ఇవాళ ఎక్కడ మొత్తం ఏంటంటే రద్దు చేసినారు. ఇవాళ ఏంటంటే ఏంటంటే వేరే పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మీ పార్టీకి రావాలంటే వాళ్ళకి ఏంటంటే ల్యాండ్ మొత్తం అప్పచెప్తున్నారు. ఏంటంటే మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ, మార్కెట్ వాల్యూ ఉన్న ల్యాండ్ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ కు వస్తుంటే వీటి గురించి ఏంటంటే ఓన్లీ ఒక ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి వీటి గురించి ఏంటంటే మాట్లాడడం తప్పితే ఇంకా వేరేది ఇంకా స్కీమ్ ఏం లేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏంటంటే మున్సిపల్ మీద పడతారంట, మున్సిపల్ మీద ఏంటంటే మొత్తం ఏంటంటే పడతారంట. అక్కడ కూడా సిటీ అక్కడ గ్రామస్తులు ఇబ్బంది పడుతుంది, ఇక్కడ సిటీ జనం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మన దగ్గర రెవెన్యూ చట్టాలు ఇప్పుడు నేను 2 విషయాలు దీంట్లో కాంప్లికేటెడ్ చేయొద్దు, ప్రభుత్వం కూడా చేయొద్దు, మా తమ్ముడు కూడా అదే మాట్లాడుతున్నాడు. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంటే ఉద్యోగ ప్రక్షాళన లేకుంటే చట్టాల ప్రక్షాళన, ఏదో క్లారిటీ ఇవ్వాలి. ఇక్కడ ఉన్నటువంటి చట్టాలు తెలంగాణ ప్రాంతంలో, రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్నటువంటి చట్టాలు, అంతకుముందు ప్రత్యేక మనం ఉన్నటువంటి చట్టాల నుంచి చూసుకుంటే ఈ రోజు వరకు ఉన్నటువంటి రెవెన్యూ చట్టాలు కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి మాట వాస్తవం. ఈ కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి చట్టాలని ఒక క్రమబద్ధీకరణ పద్ధతుల్లో చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఉపయోగపడేటట్టు సరళీతరం చేసేటటువంటి పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఉద్యోగి అయినా చట్ట ప్రకారమే పనిచేస్తాడు.
ఆ చట్ట ప్రకారం పనిచేసేటటువంటి ఉద్యోగికి మనం అటువంటి చట్టాలని మార్పు తీసుకురాకుండా గ్రామ కార్యదర్శో ఎంఆర్ఓనో ఇంకెవడో ఆపుతున్నాడు అనేటటువంటి భ్రమలు కలిగించేటటువంటి పద్ధతి తప్పు. నంబర్ 1. ఇప్పుడు నా దగ్గర ఒక 10 ఎకరాల భూమి ఉన్నదండి, నా భూమికి ఇంకో వాని దగ్గర కాయిదాలు ఉన్నాయనుకోండి, వాడు కోర్టు పోయింది అనుకో, సివిల్ కేసు, పోలీస్ ఇంటర్ఫియర్ కాదు, సంవత్సరాలు నడుస్తుంది కోర్టులలో, దాని ఎవరు ఆపగలిగినటువంటి పరిస్థితి లేదు. అందుకనే ఈ టైం బాండ్ పీరియడ్ లో ఈ ఇష్యూను క్లోజ్ చేయాలనేటటువంటి చట్టం లేనంత వరకు ఈ సమస్య కొనసాగుతుంది. నిజంగా ప్రభుత్వానికి రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలంటే ఉద్యోగులను బదనాం చేసి ప్రక్షాళన చేయాలా, నువ్వు నిజంగానే చట్టాల్లో మార్పులు తీసుకురావాలనేటటువంటి చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమే ఉద్యోగులను బలిపెట్టేటటువంటి పని పెట్టుకున్నది అంటున్నాను నేను. అవినీతి అన్ని శాఖల్లో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను, అన్ని శాఖల్లో అవినీతి ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెవెన్యూ శాఖతో సహా నాకు చెప్పండి, రెవెన్యూ శాఖతో సహా కాంప్లికేటెడ్గా ఉన్నటువంటి చట్టాలని ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతంలో బ్రిటిష్ పెట్టినటువంటి 1917 సంవత్సరం చట్టం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ప్రక్షాళనలో మార్పులు తీసుకోవాలి ప్రభుత్వం. నేను ఏమంటానంటే ఈ చట్టాలు భూములు అడిగారు అన్న, గిరిజనులకు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే 3,16,000 ఎకరాలకు మొదటి దఫా కాంగ్రెస్ పార్టీ పట్టాలు ఇచ్చింది. దాదాపు 5 లక్షల ఎకరాలకు సంబంధించి సర్వే చేసి జాయింట్ సర్వే పట్టా పాస్ పుస్తకాలు రెడీ అయినంతగా రాష్ట్ర విభజన జరిగితే 1 ఎకరం పట్టా ఇయ్యలే. ఇయ్యడానికి ఎవరు అడ్డం పడ్డారు? రెవెన్యూ ఉద్యోగులు ఇవ్వమని చెప్పిండ్రా? జాయింట్ సర్వే అయినటువంటి పుస్తకాలు రెవెన్యూ శాఖ దగ్గర దయచేసి విను, ఓపిక పట్టు దయచేసి, నువ్వు కూడా చెప్పు. రెవెన్యూ శాఖ దగ్గర రెడీ అయినటువంటి జాయింట్ సర్వే పుస్తకాలు ప్రజలకు అందించడంలో ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఎందుకు విఫలమైంది? దానికి కారకులు ఎవరు? స్వయాన ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఒకవైపు గిరిజన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతావు, 2096 వరకు ఉన్నటువంటి అన్ని రకాల ఫారెస్ట్ భూములను ప్రజలకు ఇస్తా అని చెప్తావు, రెండో వైపు నెక్స్ట్ డేనే పెసా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయకుండానే దానికి విరుద్ధంగా ఠాణాను అమలు చేయమని చెప్పి పోలీసు వాళ్ళకు, రెవెన్యూ శాఖ నీకు, ఫారెస్ట్ వాళ్ళకు నువ్వు డైరెక్షన్ ఇస్తావు. అంటే దీన్ని ద్వంద్వనీతి అన్నారా? దీన్ని అణచివేత అన్నారా? ఇవాళ ఇక్కడ దీన్ని ఏమంటారు? నేను అన్న ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి కొనసాగుతున్నది. ఈ విధానం మారాలి. నేను అంటున్నాను, తమ్ముడు పదే అంటున్నాడు అవినీతికి అందరూ వ్యతిరేకంగా పనిచేయాలి. అందరూ వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. అవినీతికి వ్యతిరేకమా, అవినీతి పేరుతో రాజకీయ లబ్ధి కోసం పనిచేస్తున్నారా అనేది తేలాల్సినటువంటి రాజకీయ లబ్ధి లేదు అని అంటున్నారు. ఉండకూడదని కోరుకుందాం. చట్టాల మార్పు తీసుకొస్తే గౌరవ ముఖ్యమంత్రి గారికి అందరం దండం పెడతాం. సంగప్ప గారు భూములకు సంబంధించి పట్టాలు ఇచ్చిరని చెప్తారు కదా, నేను 10 ఉదాహరణలు చెప్తా. ఇప్పటి కూడా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం కరెక్ట్గా ఫారెస్ట్ జాయింట్ సర్వే ఉంటుంది, ఆ సర్వేలు చేయకుండా ఫారెస్ట్ భూమిలో పట్టాలు ఇచ్చిన. ఇప్పటి కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు పంటలు వేసినప్పుడల్లా, రైతులు పంటలు వేసినప్పుడల్లా ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఆ పంటలు దున్నేయడం, అది చేయడం ఇప్పటి కూడా జరుగుతుంది. మీరు పాస్బుక్లు ఇచ్చిర్రు, కరెక్ట్ పాస్బుక్లు ఇస్తే రైతులకు ఈరోజు ఎందుకు ఇబ్బందులు ఉంటుండే? ఈ రోజుకి ఇంకా అలాంటి సమస్యలు ప్రతి మద్లపల్లి అనే విలేజ్ మా వికారాబాద్ లో, సిద్లూర్ అనే విలేజ్, ఆ విలేజ్ కి సంబంధించి రైతులకు పాస్బుక్లు ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వంలో హయాంలో. ఇచ్చిన తర్వాత ఇప్పటికీ ఈ రోజు గ్రామస్తులకు, రైతులకు ఫారెస్ట్ భూమికి సంబంధించిందే ఇట్లా అవినీతి ఉంది, చేయాలని చట్టాల ప్రక్షాళన చేయాల్సినటువంటి మనుషుల మైండ్ సెట్ మారాల్సిన అవసరం. ఎవరైనా ఉద్యోగస్తులది, రెవెన్యూ ఉద్యోగులు కానీ మైండ్ సెట్ మారాలి. ఈ రోజు మాకు అధికారం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి మారాలి, ముఖ్యమంత్రి తెలుసు, అధికార పార్టీ శ్రేణులు రెండోసారి పువ్వాడ అజయ్ గారికి 10,000 గజాల్ని అంతకుముందు, అదే నేను ఏం చెప్తున్నానంటే ప్రభుత్వం ఎంత బయాసడ్గా ఉన్నది అనేది దీన్ని బట్టి. అంతకుముందు ఆయన కాంగ్రెస్ ఉన్నప్పుడు ఆయన రెగ్యులరైజ్ కాదు, రిజెక్ట్ అయిపోతుంది. టీఆర్ఎస్ లో జరగానే జాయింట్ సర్వే చేయకుండా ఫారెస్ట్ రైట్ యాక్ట్ ప్రకారం అసలు పట్టానే ఇష్యూ చేయరు. మా మిత్రులకు తెలుసో తెలియదు. 5th షెడ్యూల్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళేమో ట్రైబల్స్ కి ఇవ్వాలి, నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళ ఫారెస్ట్ భూములేమో ఏ కులపోలైనా, అది ఓసీలైనా కానీ 2.5 హెక్టార్ల వరకు వాళ్ళకి భూమి పట్టాలు ఇవ్వచ్చు. బహుశా తమ్ముడు చెప్పేది వాళ్ళ జిల్లాలో నాన్ షెడ్యూల్డ్ ఏరియాలో ఫారెస్ట్ భూములకు పట్టాలు ఇచ్చారు. నేను ఏం చేస్తున్నా అంటే ఆ ఇచ్చినటువంటి హక్కు పత్రాల ఉన్న ప్లేస్లలో కూడా పోయి ఫారెస్ట్ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ప్రభుత్వం స్వయాన ముఖ్యమంత్రి పోద్బలంతో దాడులు చేస్తున్నట్టు నేను
ఇంకెవరో కాదు. అడవిని రక్షించాలి. ఈరోజు రక్షించాలన్నారు కదా. చట్టాన్ని అమలు చేసి అడవిని రక్షించు నువ్వు. ప్రభుత్వాలు రక్షించినాయా? గిరిజనులు కదా అడవిని రక్షించేది. అరే 5 లక్షల ఎకరాలు హైదరాబాద్ లో ఉన్నది, అడవి నాటు రాదు, ఎవడవుతానండి? అడవి బావసరి తీసుకొని ఇక్కడే కదా 311 జీవోని ఇంప్లిమెంట్ చేస్తున్నావా ఇక్కడ నువ్వు? దాని పేరు మీద ముఖ్యమంత్రి చేయనటువంటి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 2006 అడవి చట్టాన్ని అమలు చేసి ఇదే రెవెన్యూ శాఖ ఎంతమందికి పట్టాలు ఇచ్చిందో లిస్టు ప్రకటించండి. అడవి నష్టం చేస్తే నాశనం చేస్తే మొత్తం సమాజానికి ప్రకృతికి నష్టం జరుగుతుంది కాబట్టి అక్కడ గిరిజనుల ఎవరినా కూడా అందరినీ తొలగించి అడవి రక్షించాలని సీఎం గారు అన్నారు కదా. నేనేమన్నా సీఎం గారు సొంత మైండ్ లో ఏదొస్తే చేయనికి ఉండదు. సీఎం అనేటటువంటిది రాజ్యాంగం ప్రకారం పనిచేసేటటువంటి వ్యక్తి. భారతదేశంలో ఒక పార్లమెంట్ ఉంది, ఒక రాజ్యాంగం ఉంది. ఆ పార్లమెంట్ చేసినటువంటి చట్టం అడవి హక్కుల చట్టం. ఆ అడవి హక్కుల చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మన ప్రభుత్వం దాన్ని అడాప్ట్ చేసుకున్నది. ఆ చట్టం చాలా స్పష్టంగా చెప్తున్నారు సంగప్ప గారు. 1995 డిసెంబర్ 31వ తారీఖున వరకు ఎవరైతే 10 సంవత్సరాలుగా పొజిషన్లు ఉన్నారో వాళ్ళందరికీ హక్కు పత్రాలు ఇవ్వమని చెప్పి చట్టం చెప్తున్నది. 3 రకాల అడవులు ఉన్నాయి. ఆ అడవుల మీద కూడా గిరిజనులకు హక్కును కల్పిస్తూ చట్టం చేసింది. ఏం హక్కును కల్పించి? ఆడ పచ్చి చెట్టు కొట్టకూడదు, కానీ లోపల ఉన్నటువంటి అన్ని రకాల ఫల దినుసులను సేకరించేటటువంటి అధికారం ఒక మాట చెప్పండి నాకు. ఈ ప్రభుత్వం టాడా చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయండి అడుగులోకి పోతే అనేటటువంటి రూల్ ని ప్రభుత్వం ఇచ్చింది. ఫారెస్ట్ రైట్ యాక్ట్ విరుద్ధంగా తెలంగాణ రెవెన్యూ శాఖలో అవినీతి గురించి మాట్లాడుతున్నాం. ఫైనల్గా ఒకటి చెప్పండి శివప్రసాద్ పటేల్ గారు, చాలా ఇష్యూస్ చెప్పారు. ఈ అవినీతి పేరుతో, రెవెన్యూ శాఖలో అవినీతి పేరుతో దీని ఇంకా ఏదో హిడెన్ ఎజెండా ఉందనేది ఒకటి ఇద్దరు కూడా చెప్పారు. ముఖ్యంగా ఎన్వి సుభాష్ గారు ప్రధానంగా చెప్పారు. తర్వాత వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే విధంగా ప్రజల్ని పురుగొల్పొద్దు అనేది ఒకటి. ప్రజలకు దగ్గరగా ఉండేటువంటివి, వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉన్నటువంటి శాఖలపైన గౌరవము నమ్మకం పోయే పరిస్థితి రానియకూడదు. ఇప్పుడు అట్లాంటి ప్రమాదం ఏర్పడబోతుంది అంటున్నారు వెల్లయ్య గారు. ప్రజలకు ఆల్రెడీ నమ్మకం కోల్పోయినాకనే ఆడ ఎట్లాంటి ఆఫీస్లో పైసలు ఇస్తేనే పని జరుగుతుంది అనే దాంట్లకు ప్రజలు వచ్చేసారు. ఆ మైండ్ సెట్లకు ప్రజలు వచ్చేసారు. పైసలు ఇస్తే కానీ పని జరగదనే మైండ్ సెట్లకు ప్రజలు వచ్చారు. కాబట్టి ప్రజలకు నమ్మకం విశ్వాసం కల్పించాలి. శాఖలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజల కోసమే పనిచేసేటట్టు రెవెన్యూ శాఖ ఉండాలనేది కేసీఆర్ గారి ధ్యేయం. కేసీఆర్ గారు ఆలోచించే ఎజెండా మొత్తం కూడా ప్రజల ఎజెండా. ప్రజల కోసం, ప్రజల బాధలు తీర్చడం కోసం కేసీఆర్ గారు పనిచేస్తారు తప్ప ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి, మేము గెలిచినాం, ఆల్రెడీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం మేము, రేపు రాబోతున్న రిజల్ట్ ఆల్రెడీ డబ్బాలలో ఉన్నటువంటి రిజల్ట్లో కూడా మేమే గెలవబోతున్నాం, అది అన్ని సర్వేలు చెప్తున్నాయి. రేపు దేశంలో కూడా 16 దేశంలో కూడా సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంది. దాంట్లో కూడా కీలకమైన పాత్ర టీఆర్ఎస్ పార్టీ పోషించబోతుంది. ఇంకా స్థానిక సంస్థలు అంటారా, డెఫినెట్ గా టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఎవరికి కూడా లేదు. ఈ రోజు వేరే పార్టీల నుండి పోటీ చేయడానికి వ్యవస్థలో డెఫినెట్ గా లోపాలు ఉన్నాయి. వ్యవస్థలో డెఫినెట్ గా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ శాఖలు కావచ్చు, మున్సిపల్ శాఖలు కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నది వాస్తవం, మనం ఒప్పుకోవాల్సినటువంటిదే. మనం నేను ఈరోజు అవినీతి జరుగుతలేదని నేను మాట్లాడితే అది భావ్యం కాదు. ఈరోజు ప్రజలు ఏమేమి చేస్తారో ప్రతి ఆఫీస్ దగ్గర పోయి, మీ V6లో పోయి ఏ ఆఫీస్, ఏ తహసీల్దార్ కార్యాలయం దగ్గర కనవ్వండి, ఏ ఆర్డీఓ ఆఫీస్ కాడ కనవ్వండి, సమస్యలు సంవత్సరాల కొద్దీ ఒక సర్వే కావాలంటే అదే వాడు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ కొనుక్కున్న భూమికేమో డెఫినెట్గా వారం రోజుల్లో డేట్ ఇచ్చి సర్వే చేస్తారు. అదే మనం తిరిగితే, రైతులు తిరిగితే సంవత్సరాలు అయినా కానీ ఆ ఫైల్ అక్కడనే ఉంటుంది. సర్వేలకు డేట్ అయ్యారు, డేట్ లేదని చెప్పేస్తారు. అట్లాంటి సందర్భం చాలా చూస్తున్నాం మేము. నేను కూడా న్యాయవాదిగా చూసినా, నాయకునిగా చూసినా, మొత్తం కూడా చాలా చోట్ల పెట్టొచ్చు కదా, అవుట్సోర్సింగ్ ద్వారా కూడా తీసుకొని పెట్టినటువంటి సందర్భం ఉంది. అసలు మైండ్ సెట్ మారాలి. ఉన్నోడు కరెక్ట్ సర్వే చేయాలి కదా. ఫస్ట్ ఉన్న ఆ శాఖలో ఏమైపోయిందంటే రెవెన్యూ శాఖ గురించే మనం గత వారం నుంచి మాట్లాడుతున్నాం. మీరు చాలా సింపుల్గా ఏం చేయాలంటే రెవెన్యూ శాఖలో అవినీతి ఎందుకు వచ్చింది అనేది మనం ABCD నుంచి మొదలు పెట్టాలన్నట్టు. దాంట్లో
ఇప్పుడు ఒక మండలికి ఒక సర్వేయర్ ఉండాలని చెప్పి ఉందన్న రూల్. మండలికి ఒక సర్వేయర్ ఉండాలని చెప్పి 4 మండలకు ఒక గవర్నమెంట్ సర్వేయర్ ఉంటాడు. గవర్నమెంట్ సర్వేయర్ రావాలంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కమిట్మెంట్ ఇచ్చి ఉంటాడు. దానికి తోడు ఏంటంటే అధికార పార్టీ నుంచి ప్రెషర్, మా భూమి సర్వే ఏంటంటే మా భూమి సర్వే చేయని చెప్పి. ఈ మొత్తం ప్రక్షాళన ఏంటంటే మీరు అవుట్సోర్సింగ్ అంటుంది. అవుట్సోర్సింగ్ వాళ్ళకు ఎటువంటి హక్కులు ఇవ్వలేదు, ఎటువంటి అసలు ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు అన్నాడు. ఉన్న ఒక్క సర్వేలు చేయాలన్నాడు. తర్వాత ఎంఆర్ఓకు మొత్తం పని భారం. సో న్యాచురల్గా ఏం చేస్తాడు, ఎవరైతే ఎక్కువ డబ్బులు ఇస్తారో వాళ్ళకే ఏంటంటే పని చేసి పెడతారు. ప్రక్షాళన అనేది ఏంటంటే కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో రెవెన్యూ అధికారుల మీద కాదు, ఒక వ్యవస్థను మార్చాలంటే నీకు అక్కడ ఉన్న లోపాల గురించి ఏంటంటే ఒక అధ్యయనం చేసి కంప్లీట్గా ఏంటంటే మారిస్తే బాగుంటుంది అన్నట్టు. అలాగే మీ యొక్క అవినీతి దాంట్లో ఏంటంటే ఎవరైతే ఉన్నారో అవినీతి గురించి మాట్లాడుకుంటే ఏంటంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కాదు, మనం ఏంటంటే 2014 నుంచి ఎప్పుడైతే గౌరవ ముఖ్యమంత్రి ఈ యొక్క రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడో అప్పటి నుంచి మాట్లాడుకుంటూ ఇసుక మాఫియా నుంచి కూడా మాట్లాడాలి మనం. తర్వాత ఏంటంటే మన ఇక్కడ ఏదైతే మనం మియాపూర్ భూములు కొన్ని ఏంటంటే కొన్ని కోట్లకు సంబంధించిన ఇష్యూస్ అన్నాడు. మీ యొక్క ఎమ్మెల్యేల గురించి అధికార పార్టీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ గురించి మాట్లాడాలన్నాడు. మొత్తం రన్నింగ్ చేయాలన్నాడు. ఇవాళ కేవలం ఏంటంటే హిడెన్ ఎజెండా, తర్వాత అండర్ ద టేబుల్ ఎజెండా అనేది మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి చేస్తారు. పొద్దున ఏంటంటే 23 తర్వాత చూడండి, 23 మే తర్వాత చూడండి ఈ సబ్జెక్ట్ ఎక్కడ ఉంటుందో చూడండి. మళ్ళీ ఇదే మొత్తం అంటే V6 ఎక్కడ ఉంటుంది చూడండి. మనం చూసినాం కదా మనం ఏంటంటే మనం అసలు ఎన్ని చూసినాం. మనం ఏంటంటే ట్రక్స్ గురించి మాట్లాడినాం, తర్వాత ఏంటంటే ఇంకా మియాపూర్ భూముల గురించి మాట్లాడడం, ఇంకేదో మాట్లాడడం, ఇంకేదో ఏదైనా ఒక్కటన్నా అయిందా చెప్పండి. ఒక్కటి ఏంటంటే వీరు ఏంటంటే ఇలా బాధితులు, వీరు ఏంటంటే అవినీతి పరులు అని చెప్పి ఎక్కడ లిస్ట్ ఇచ్చి పత్రికకో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేయగానే వెంటనే పరిష్కారం అవుతున్నాయి. ఫోన్ చేస్తాను, ఇప్పుడే చేస్తాను. చాలా 100% వాట్సాప్ నెంబర్. ప్రతి వ్యక్తి హైదరాబాద్ దాకా వచ్చి నమస్తే తెలంగాణ పేపర్లకో లేకుంటే ఇంకోలకో చెప్పడానికి కుదరదు. నేను ఏమన్నా అంటే ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందు ప్రజా దర్బారు పెట్టండి, ప్రజలు వచ్చి తనను స్వతంత్రంగా వచ్చి కలుసుకునేటటువంటి అవకాశం కల్పించండి, రెవెన్యూ ప్రక్షాళన కోసం రివ్యూలు పెట్టండి, రెగ్యులర్గా ఇంప్లిమెంట్ అవుతున్నదా లేదా అన్నట్టు మానిటరింగ్ చేయండి, ఎక్కడెక్కడ తప్పు జరుగుతున్నదో తప్పు చేస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోండి. అట్లా ఒక పద్ధతి ప్రకారం చేయాల్సింది పక్కన పడేసి ముందు బదనాం చేసి తను ఇంకో ఎజెండాను పెట్టుకోవడం పనిచేయడం అనేది కరెక్ట్ కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు ఎంతమంది రెవెన్యూ ఉద్యోగులు తప్పు చేసి, నేను అంటున్నాను ఈ 4 సంవత్సరాల్లో అవినీతి అద్భుతంగా కొనసాగుతున్నదని చెప్పి మా మిత్రుడు చెప్తా ఉన్నాడు. అద్భుతంగా కొనసాగుతున్నదంటే ప్రభుత్వం పూర్తిగా విఫలమైనట్టే. ఇక్కడ ముఖ్యమంత్రి విఫలమైనట్టు, మంత్రులు విఫలమైనట్టు, మొత్తం ఐఏఎస్లు విఫలమైనట్టు, విఫలమే కదా. కాంగ్రెస్ పార్టీ అంటున్నాడు ఈయన, ఈ మిత్రుడు అంటున్నాడు మా పెద్ద మనిషి. దయచేసి విను, నువ్వు మాట్లాడలే కదా. ఇప్పుడు మీరు రాసుకోవాలి మళ్ళీ చెప్పుకోవాలంటే. ఇప్పుడు ప్రభుత్వం నేను అంటున్నా మానిటరీ కదా చేయాల్సింది. 4 సంవత్సరాల్లో రెవెన్యూ శాఖను ఏం మానిటర్ చేసినావు? అవినీతిని అరికట్టడం కోసం తీసుకున్నటువంటి చర్యలు ఏంది? అవినీతి అరికట్టడం కోసం తీసుకున్నటువంటి చర్యలు విఫలమైతే దానికి కారకులు ఎవరు? ఇవన్నీ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. నేను అంటున్నాను ప్రభుత్వం అవినీతిని అరికట్టకుండా ముఖ్యమంత్రి ఎందుకండి నాకు అర్థం కాదు. టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాడు, ఎవరికైనా అవినీతి గురించి వస్తేనంటే మొత్తం టోల్ ఫ్రీ నెంబర్ నేనంటే ప్రభుత్వం అవినీతిని అరికట్టడం కోసం చర్యలు తీసుకోవాలి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రెవెన్యూ చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అది చేస్తే చాలా సమస్యలు. ఒక్కటే మాట చెప్తున్నా, ఒక కేసు సివిల్ కేసు కోర్టులో 30 సంవత్సరాలు నడుస్తుందంటే కారణం రెవెన్యూ శాఖ వల్ల. దానికి రెవెన్యూ శాఖలు కారణం అవుతారా? రెవెన్యూ శాఖలో అవినీతి కారణం అవుతుందా? అవినీతి కారణం అవుతుందా? దానికి ఓ విలేజ్ కార్యదర్శి కారణం అవుతుందా? ఎంఆర్ఓ కారణం అవుతుందా? దాంట్లో ఉన్నటువంటి చట్టం కారణం అవుతుంది. ఆ చట్టంలో మార్పు తీసుకోవాలి. పేరు ఎక్కిస్తే ఆ పేరు ఎక్కిన కారణం నుంచి వాడు కేసు ఫైల్ చేసిన తర్వాత న్యాయ వ్యవస్థ ఎట్లుందో అందరు కూడా తెలిసిందే. నేను న్యాయవాదిగా చెప్తున్నా, అది ప్రూవ్ చేయాలంటే 10 సంవత్సరాలు పట్టడం, దాన్ని అప్పీల్ చేయడం, ఇట్లా 10-20 సంవత్సరాల కారణం రెవెన్యూ వాళ్ళు అయిన సందర్భం. చాలా సందర్భాల్లో రెవెన్యూ వాళ్ళ కారణంగానే అధికారులు 10-20 సంవత్సరాలు చట్టాల్లో ఏం జరుగుతుంది చూద్దాం. మొత్తానికైతే రెవెన్యూ శాఖలో ఉన్న అవినీతి ప్రక్షాళన సంకల్పం తీసుకున్నాం. అన్ని శాఖల అవినీతి ప్రక్షాళన. శివప్రసాద్ పటేల్ గారు, ఎన్వి సుభాష్ గారు, బెల్లనాయక్ గారు, గుడ్ మార్నింగ్ తెలంగాణలో మీ అభిప్రాయాలు చెప్పినందుకు. మళ్ళీ రేపు పొద్దుగాల కలుద్దాం. స్టే ట్యూన్.